brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. న్యూస్ శంకర్ అంటే మొన్నటిదాకా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఓ ఐకాన్. ఆయన సినిమాలు కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే వారికి రిఫరెన్స్ పుస్తకాలు. అంత అద్భుతమైన మళ్ళీ చూడదగ్గ మాస్టర్ పీస్లను తెరకెక్కించిన శంకర్కి అసలు ఏమైంది? పాపం అంత కష్టం ఎందుకు వచ్చింది? ఇప్పుడు శంకర్ని ఆదుకునేదెవరు? ఇంకే రీజన్స్ వద్దు, జస్ట్ శంకర్ కోసమైనా గేమ్ చేంజర్ హిట్ కావాలి. ఆయన కెరియర్ మళ్ళీ గాడిలో పడాలి. పెట్టిన ఖర్చులొచ్చినా చాలు, పెద్దగా లాభాలు లేకపోయినా మేకర్స్ కొనేవారు గట్టున పడితే చాలు అని శ్రద్ధగా అనుకున్నవారు చాలా మందే ఉన్నారు. కానీ అందరూ అనుకున్నది వేరు, జరిగింది వేరు. జరగండి అంటూ థియేటర్లకు జనాల్ని తోసుకుంటూ వచ్చిన దాఖలాలు పెద్దగా రిజిస్టర్ కాలేదు గేమ్ చేంజర్కి. ఆ సినిమా మీద భారతీయుడు 2 ఎఫెక్ట్ భారీగా ఉంది అన్నది నిజం. ఊరించి తీసిన ఇండియన్ 2 రిలీజ్ రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. గేమ్ చేంజర్ మీద ఈ నీడ పడకూడదని మెగా ఫ్యాన్స్ గట్టిగా అనుకున్నారు. కానీ గేమ్ చేంజర్ కూడా ఇండియన్ 2 రిజల్ట్ ని కంటిన్యూ చేసింది. నా దగ్గర ఇండియన్ 3కి అంతా సిద్ధంగా ఉంది, గట్టిగా కూర్చుంటే 6 నెలల్లోపు మేము స్క్రీన్స్ మీద ఉంటామని గేమ్ చేంజర్ ప్రమోషన్లోనే చెప్పారు శంకర్. కానీ ఇప్పుడు ఆయన మాటల్ని పట్టించుకునేవారే లేరు. ఇండియన్ 3 ఊసే తీయడం లేదు కమల్ అండ్ మేకర్స్. రైటర్ సుజాత తన పక్కన ఉన్నన్నాళ్లు శంకర్కి తిరుగులేదు. మరి ఇప్పుడు సుజాత లేని లోటును తీర్చేవారెవరు? అసలు శంకర్కి పూర్వ వైభవం వస్తుందా? ఆయన గత చరిత్రను చూసి హీరోలు కాల్ షీట్లిస్తారా? బౌన్స్ బ్యాక్ కావాలంటే ప్రొడ్యూసర్ కుర్చీలోనూ ఆయనే కూర్చోవాలా? వాటి సంగతేమో కానీ ఈ రోజు నుంచి అమెజాన్లో గేమ్ చేంజర్ ప్లే అవుతుంది. థియేటర్స్లో చూడని జనాలు ఓటీటీలో అయినా చూసి ఊరట కలిగిస్తారేమో. లెట్స్ వెయిట్ అండ్ సీ.